హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది రెండిట్లో ఫాలో అయిపోండి ఈరోజు ఇప్పుడే ఏసీ కూడా వేసిన లో టెంపరేచర్లో పెట్టిన ఎందుకంటే నాకు బా సాయిరామ్ ఒళ్ళు మండిపోతా ఉంది మామూలుగా మండట్లేదు ఈ వైల్డ్ కార్డ్స్ ఎందుకు ఫస్ట్ టైం బిగ్ బాస్ మీద ఎంతో కోపం వస్తుంది తెలుసా ఈ వైల్డ్ కార్డ్స్ అందరూ ఎస్పెషల్లీ వైల్డ్ కార్డ్స్లో ఉండే ఆడపిల్లకాయలు వాళ్ళని చూస్తూ ఉంటే మండిపోతూ ఉండింది సల పొయ్యి మీద కూర్చోబెట్టినట్టు అనిపించింది నాకు మీకు కూడా వైల్డ్ కార్డ్స్లో ఆడపిల్లకాయలు చూసి మండింది అనేసి అనిపిస్తే కింద లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ శ్రీజ ఎంత అన్యాయం చేస్తున్నారా శ్రీజని ఎంత అన్యాయం అట్లా బిగ్ బాస్ టీము కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ ప్రతి ఒక్కరూ ఒక కుట్ర పన్ని శ్రీజని బయటికి పంపించినట్టు అనిపించింది నిజంగా చాలా 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 అన్ఫేర్ ఒకవేళ నిజంగానే ఈ గేమ్లంతా పెట్టి ఆ గేముల్లో న్యాయంగా అందరికీ సేమ్ రూల్ లాగా పెట్టి ఎలిమినేట్ చేస్తుంటే మేబీ శ్రీజ ఎలిమినేట్ అయ్యేది కాదేమో ఎంత డ్రామా అనిపించిందో మీకు ఈరోజు ఎపిసోడ్ చూసినప్పుడు నిజంగా శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది అంటే ఈ వీడియోని లైక్ చేయండి దాని గురించి మనం మాట్లాడదాము ఖచ్చితంగా శ్రీజ ఎలిమినేషన్ గురించి చాలా చాలా ఒక్కొక్కరిది ఎంత చెయ్యుంది ప్రతి ఒక్కరిది చెయ్యుంది ఈవెన్ నాగ్మావతో సహా ప్రతి ఒక్కరిది శ్రీజ ఎలిమినేషన్లో హ్యాండ్ ఉంది అని అయితే నాకు అనిపించింది ఇంక్లూడింగ్ ఆల్ ద కంటెస్టెంట్స్ ఇప్పుడుండే హౌస్ మేట్స్తో సహా అందరిది చెయ్యుంది అని చెప్పేసి నాకు అనిపించింది సో ఆ పాయింట్ గురించి మనం మాట్లాడదాము లాస్ట్లో మాట్లాడదాం శ్రీజ ఎలిమినేషన్ టాపిక్లో ఇప్పుడు స్టార్టింగ్లో జరిగిందంతా చెప్తా సో ఫస్ట్ ఏమైంది చాలా క్లుప్తంగానే చాలా బ్రీఫ్గా చెప్తాను చాలా చిన్నగా చెప్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు ఎక్కువసేపు అనేసి అనిపించింది అనుకో 1.5xలో పెట్టుకొని చూడండి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మీకు ఈరోజు ఎపిసోడ్ చూసి మండుంటే ఈ వీడియోని లైక్ చేయండి నాకైతే రగులుతోంది మొగలి పదాలాగా సైరా బీపీ టాబ్లెట్ వేసుకోలేమో నిజంగా చాలా 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 కోపం వచ్చింది అబ్బా ఫస్ట్ టైం నాకు బిగ్ బాస్ని చూస్తూ ఉంటే చాలా కోపం వచ్చింది బిగ్ బాస్ మీద కోపం వచ్చింది నాగమావ మీద కూడా కోపం వచ్చింది ఎందుకు వచ్చిందనేసి చెప్తా సో ఫస్ట్ ఏమిరా అంటే సారీ ఇది ఎక్కడితో పోయింది నాకు ఓకే స్టార్టింగ్ ఏమైంది ఇంకా ఎలిమినేషన్ ఫస్ట్ రీతు అండ్ ఫ్లోరా మధ్యలో ఎలిమినేషన్ జరుగుతూ ఉంది ఇక్కడ రీతు ఏడ్చింది సో జనరల్గా రీతు ఏడ్చేది ఏంద్రా ఇట్లా అనేసి అనిపిస్తుంది కానీ ఈ రోజు రీతు ఏడ్చింది మాత్రం నిజంగానే జెన్యూన్ అనేసి అనిపించింది బికాస్ ఆ ఎమోషన్స్ ఆ ప్లేస్లో పెడితే నేను ఎలిమినేట్ అయిపోతానేమో అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఎవరికైనా రియల్ ఎమోషన్సే వస్తాయి అండ్ షీ రియల్లీ క్రైడ్ అండ్ ఫ్లోరా వచ్చి ఇంగ్లీష్ బిగ్ బాస్కి వచ్చిందా తెలుగు బిగ్ బాస్కి వచ్చిందా నాకు అర్థం కాలే ఇన్ని రోజులు ఎవరు కరెక్ట్ చేయలేదు బిగ్ బాస్ కరెక్ట్ చేయలేదు బిగ్ బాస్ దగ్గర నుంచి ఒక్కసారి కూడా నేను వినలేదు అబ్బా ఫ్లోరా తెలుగులో మాట్లాడండి అనే ఒక వార్నింగ్ మేము ఉండేటప్పుడు మాత్రం 10 సార్లు చెప్తా ఉంటాడు తెలుగులో మాట్లాడినా కూడా ఫ్లోరా మాట్లాడుతూ ఉంటే తెలుగులో మాట్లాడండి అని ఒక్కసారి కూడా చెప్పలేదు అది ఎందుకు చెప్పలేదు బిగ్ బాస్ ఏమిదా ఫేవర్ చేస్తున్నాడో ఈ సెలబ్రిటీస్కి నాకు అర్థం కాలేదు సో రీతు అండ్ ఫ్లోరా ఫైనల్లో ఉన్నారు నాకు యాక్చువల్లీ ఇది లేదు స్టాండ్ లేదు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను సో నేను దాన్ని ఇట్లా సెట్ చేసి పెట్టుకున్నా ఓకే సో ఫ్లోరాకి అయితే ఒక్కసారి కూడా చెప్పలేదు లాస్ట్లో కూడా ఇంకా ఆడియన్స్కి ఏదైనా చెప్పాలి ఎవరిని మిస్ అవుతావు అనేసి చెప్పాలంటే కూడా దాన్ని కూడా ఇంగ్లీష్లోనే చెప్తా ఉంది నేను సంజన గారిని మిస్ అవుతానని చెప్పేసి రితు ఏమో నేను డెమోన్ పవన్ని మిస్ అవుతాను అనేసి చెప్పింది ఐ విష్ యూ ఆల్ ద లక్ నువ్వు అంతా మంచిగా జరగాలి నీకు అని చెప్పేసి అంటా ఉంది ఆల్ దట్ ఈస్ ట్రూ దానంతా నేను కాదు అని చెప్పలేను సో ఫ్లోరా గాట్ ఎలిమినేటెడ్ ఫ్లోరా స్టేజ్ మీదకి వచ్చింది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ సార్ నేను ఇంత ధైర్యంగా ఉంటాననేసి నేనే అనుకోలేదు అనేసి అనింది అసలు నువ్వు ఇన్ని రోజులు ఉంటావని మేమే అనుకోలేదు అని చెప్పబుద్ధి అయింది నాకు ఎట్లా ఉండిందో నిజంగా తెలీదు ఇన్ని రోజులు ఎట్లా సర్వైవ్ అయిందో తెలీదు ఐ మిస్ యూ శ్రీజ అనేసి అనింది నేను అనుకుంటా ఉన్నా మిస్ యూ శ్రీజ అనింది శ్రీజ కూడా వచ్చేస్తుంది కదా ఇంకొక గంటలో బయటికి అనే పాయింట్లో ఉన్నా వెరీ వెరీ బ్యాడ్ అబ్బా మొత్తం అన్యాయం అసలు అన్యాయం ఎవరికి అన్యాయం జరగకూడదు అనుకునే బిగ్ బాసే ఈరోజు అన్యాయం చేసినట్టు అనిపించింది శ్రీజకైతే శ్రీజను ఎలిమినేట్ చేయడం ఆ ప్రాసెస్ అంతా సరేలే ఆ ప్రాసెస్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను నేను నిజంగా చెప్తున్నా శ్రీజ ఎలిమినేషన్ ప్రాసెస్ని కూడా యాక్సెప్ట్ చేసిన సరే ఓకే ఆల్రెడీ చెప్పినాడు కదా సరే హిందీ బిగ్ బాస్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు ఏదో ఒకటి అని చెప్పేసి ఆ ప్రాసెస్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నా బట్ ఆ ప్రాసెస్లో ఎంత గోల్మాల్ ఉంది తెలుసా ఈ ఓట్లు వేసేటప్పుడు రిగింగ్ జరుగుతుంది కదా అట్లే జరిగినట్టు అనిపించింది నాకు ఓకే దాని తర్వాత సంజన వచ్చి రెయిన్బో లాగా ఆపిల్ పేరేమి సంజన వచ్చి రెయిన్బో లాగా అనేసి చెప్పింది దివ్య సూపర్ పాయింట్స్ అనింది అసలు ఇవంతా ఎందుకు ఇమ్ము అంటే చాలా ఇష్టం అనేసి అనింది శ్రీజ ఒక సిస్టర్ లాగా ఫ్రెండ్ లాగా షీ ఫైట్స్ లైక్ అ లయన్ స్పోర్ట్స్మెన్షిప్ చాలా ఉంది అనేసి చెప్పింది దాని తర్వాత ఐ మిస్ యూ అనింది అదే అప్పుడు బాధ వేసింది దాని తర్వాత టమ్స్ డౌన్ ఎవరికంటే భరణికి తనుజకి సుమన్ని మిడిల్లో పెట్టింది ఎందుకంటే ఆయన మీద నాకు పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు సింపుల్ హార్ట్ గుడ్ హార్ట్ బాగా వస్తుంది నాకు బూతులు వస్తుంది తెలుసా చాలా కోపం వస్తుంది సాయిరామ్ ఎంత ఫ్రస్ట్రేట్ గోడకేసి గుద్దు పెట్టాలనిపిస్తుంది ఈరోజు నిజంగానే గుద్దు పెట్టాలనిపిస్తుంది అందరినీ ఛ ఛ ఛ ఛ ఛ ఛ
దాని తర్వాత నాగమావ ఇది చదరంగం కాదు రణరంగం అంట, చదరంగం కాదు, అది బిగ్ బాస్ హౌస్, దాంట్లో మీరు ఆడిస్తూ ఉన్నారు. అక్కడ చెస్ లేడు, ఆపోజిట్ ప్లేయర్స్ లేరు, బ్లాక్ లేదు, ఇది లేదు, సిప్పాయి లేదు, రాజు లేదు, ఏం లేదు, మొత్తం ఆడిచ్చే ఆట ఇది. బిగ్ బాస్ ఆడిచ్చే వింత నాటకం, కపట నాటకం, వింత నాటకం. చక్రం తిప్పుతా ఉన్నాడు కృష్ణుడిలాగా బిగ్ బాస్ కూర్చొని, ఒళ్ళు మండుతోంది నాకు. ఓకే, దాని తర్వాత ఫస్ట్ రమ్య మోక్ష వచ్చింది. వచ్చి చాలా బుడ్డగా మంచిగా అందంగా ఉంది ఆ పిల్ల. నేను ఇన్స్టా వీడియోస్ చూసి కూడా ఏ స్వామి ఈ పిల్ల ఇంత అందంగా ఉంది అనేసి అనుకుంటా ఉంటా. షీఈ్ రియలీ ప్రిటీ. బట్ వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెలకి కొంచెం మేబీ వాళ్ళ నాన్న ఎక్కువ గారాబం చేశారు ఏమీ అనేసి తెలీదు, వాళ్ళిద్దరి గురించి నాకు ఎందుకు కానీ. సో వీళ్ళు మాట్లాడే మాటల్లో కొంచెం పొగరు అనిపిస్తూ ఉంటుంది. పొగరు గురించి నేనేం మాట్లాడాలా, కానీ గైస్ మీకు విషయం తెలుసా, నేను పొగరు బోతులా కనిపించే సున్నితమైన అమ్మాయిని, అది మీకు తెలీదు, నాతో ట్రావెల్ చేస్తే అర్థమవుతుంది. నేను పొగరు బోతులా కనిపిస్తూ ఉంటా, ఫుల్ అతిలాగా కనిపిస్తూ ఉంటా. సుత్తేది మన రివ్యూలో ఆల్రెడీ పెద్ద రివ్యూ వస్తుంది ఈరోజు, దాంతో వేరే ఈ సుత్తి మధ్యలో. ఓకే, సో రమ్య మోక్ష వచ్చింది. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తా అనేసి అనిపించింది అనేసి అనేది. దాని తర్వాత నేను స్ట్రే డాగ్స్కి అంతా ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అది అమలా గారితో ఓపెన్ చేద్దాం అనుకుంటాను అనేసి. బ్యూటిఫుల్ థాట్, మంచిగా అనిపించింది. నేను కూడా బిగ్ బాస్ పోయినప్పుడు నాకు అమలా అత్త అంటే ఇంకా ఇష్టం అనేసి అంటా, బికాజ్ షీఈ్ ఆల్సో అన్ యానిమల్ ఎంథూజియాస్ట్ అండ్ ఆర్గనైజేషన్స్ అవంతా రన్ చేస్తూ ఉంటుంది. సో ఐ లైక్ హర్ అబౌట్ హర్. ఐ లైక్ రష్మి గౌతమ్ ఆల్సో బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. దాని తర్వాత ఎప్పుడైతే మా ఓరియోని స్ట్రే డాగ్స్ అని చంపేసినాయో అప్పుడు నాకు ఎందుకు ఒక తెలియని హేట్రెడ్ వచ్చేసింది. నాగార్జున గారికి మన్మధుడు సినిమాలో లాగా ఒక కుక్క చచ్చిపోయింది అనేసి కుక్క మీద మిగిలిన కుక్కల మీద హేట్రెడ్ వచ్చేస్తుంది కదా, అందుకని మా పిల్లిని ఎప్పుడైతే కుక్కలన్నీ కొరికేసి చంపేసినాయో అప్పటి నుంచి నాకు స్ట్రే డాగ్స్ మీద కొంచెం కోపం వచ్చేసింది. లేకపోతే మీరు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, నా హైలైట్స్లో స్ట్రేస్, ఫీడ్ ద స్ట్రేస్ అని ఒకటి ఉంటుంది. నేను ఎప్పుడో నుంచో ఆ క్యాంపెయిన్ రన్ చేస్తాను. ఎప్పుడైనా స్ట్రేస్ని చూస్తే నేను వాటికి ఫీడ్ చేస్తా. సుత్తేది ఇక్కడ. ఓకే, దాని తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు అండ్ ఆ సిచ్యువేషన్ నిజంగానే ఇట్ వాజ్ అ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. వాళ్ళ అక్క ఏదో తిట్టిందని చెప్పేసి ముగ్గురు ఆడపిల్లకాయలని తిట్టుకుంటా వాళ్ళ నాయన చచ్చిపోయింది, చాలా చాలా టాన్ చేస్తూ ఉన్నారు జనాలందరూ. కెరియర్ మీద ఫోకస్ చేయాలమ్మా, మనం గట్టి కెరియర్ మీద ఫోకస్ చేయాలమ్మా అని చెప్పేసి. సో అది నిజంగానే ఇట్ వాజ్ అ వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. అప్పుడు నేను కూడా స్టాండ్ తీసుకున్నా ఆ ముగ్గురు ఆడపిల్లకాయల కోసము. ఇప్పుడు రమ్య మోక్ష హౌస్లోకి పోయిందంటే నాకేమనిపించిందంటే నిజంగా నాన్ వేసిన కూడా వీడియో చేస్తున్నాడు ఆ టైంలో. నాకు ముగ్గురు చెల్లెళ్ళు, మా చెల్లెళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు నాన్ వేసిన అన్నకి ఎట్టయితే ఒక చెల్లి, నాన్ వేసిన అన్న నేను తిట్టట్లేదు, నేను కూడా నీకు ఒక చెల్లి, నువ్వు సపోర్ట్ ఉంటావని నాకు తెలుసు, గట్టి సపోర్ట్ ఉంది నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు నుంచి రమ్య మోక్షకి. సో అట్లే హౌస్లోకి పోయిన తర్వాత భరణికి మళ్ళీ ఇంకొక బాండ్ ఏర్పడుతుంది, రమ్య మోక్ష ఇంకొక చెల్లి అయిపోతుందేమో అని చెప్పేసి అనిపించింది. చాలా ఫేక్ అనిపించింది అబ్బా భరణి. ఆయన నిజంగానే ఫేకా లేకపోతే ఆయన మనస్తత్వమే అట్లనా? ఎవరైనా ఆయన గురించి నెగిటివ్గా చెప్తా ఉంటే కూడా వాళ్ళ గురించి ఒక పాజిటివ్ వేయడము. ఫ్లోరా వచ్చి భరణి గురించి ఇట్లా ఒక మాట నెగిటివ్గా థమ్స్ డౌన్ ఆయనకి బికాస్ బాండ్స్ వల్ల ఆయన గేమ్ చెడిపోతుంది అని చెప్పేసి ఒకటి ఇస్తే అందరికన్నా బాగా ఆడుతుంది సార్ ఫ్లోరా అని చెప్పేసి అన్నాడు. అంటే నీ మీద ఒకటి నెగిటివ్గా చెప్తే నువ్వు తన పాజిటివ్తో, అంటే గాంధీ తాత ఒక చంప చూపించి ఒక చంప కొడితే ఇంకో చంప చూపించే టైపా, అహింస సత్యాగ్రహం ఇట్లాంటి టైపా, అట్లంతా అనిపించలేదు. ఎందుకంటే భరణి గారు ఇక్కడ అట్లా మాట్లాడుతున్నాడా, బట్ టాస్క్లో వచ్చే లోపల ఆడపిల్లకాయలు గీడపిల్లకాయలు ఏమి అందరినీ చీమల్ని ఎత్తినట్టు వేసి పడేస్తుంటాడు. ఫస్ట్ వీక్లో రితున్ కూడా అట్లే హ్యాండిల్ చేస్తున్నాడు టఫ్గా ఒక టాస్క్లో, అండ్ మొన్న శ్రీజాన్ కూడా అట్లే బెడ్ మీద నుంచి కింద వేసేస్తున్నాడు. సో ఆయన కనిపించేది అట్లా కనిపిస్తాడు కానీ లోపల ఈజ్ అ డిఫరెంట్ పర్సన్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఏమో మరి బయటకు వస్తే కానీ అర్థం కాదు. దాని తర్వాత రమ్య మోక్ష వాళ్ళ నాయన చనిపోయినారు, అదంతా చెప్పింది. దట్స్ అ వెరీ గుడ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ టైంలో మనం అసలు దాని గురించి మాట్లాడకూడదు, ఇట్స్ దేర్ పర్సనల్ థింగ్. అండ్ వాళ్ళ పర్సనల్ యాటిట్యూడ్ బయట జరిగిన విషయాలంతా నేను మాట్లాడను, హౌస్లో ఉండే దాని గురించి మాట్లాడదాం. రియల్ వర్సెస్ రియల్ డిఫరెన్స్ చూపించబోతా ఉన్నా అనేసి అనింది. నాకు ఎక్కడ రియల్ వర్సెస్ రియల్ డిఫరెన్స్ చూపించినట్టయితే అనిపించలేదు హౌస్లోకి పోయిన తర్వాత. మీకు ఎట్లా అనిపించింది రమ్య మోక్షని చూసినప్పుడు? అది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు రీల్స్లో వీళ్ళు ఎట్లయితే చేస్తారో రియల్గా కూడా అట్లే చేస్తున్నారో అనేసి అనిపించింది. రీల్గా ఎట్లయితే తన యూట్యూబ్లో షార్ట్స్ అంతా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి స్వైప్ చేసినప్పుడు, ఎట్లయితే కొంచెం పొగరుగా మాట్లాడుతుందో హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా అట్లే పొగరుగా మాట్లాడింది అనేసి అనిపించింది. బట్ ఫస్ట్ డే మనం ఎవరిని డిసైడ్ చేసేదానికి లేదు, ఎందుకంటే ఫస్ట్లో ఎవరు మనకి ఎక్కరు. అక్కడ పోయిన తర్వాత సిచ్యువేషన్స్ తర్వాత కొంతమంది ఎక్కుతూ ఉంటారేమో. శ్రీజ కూడా అగ్ని పరీక్షకు వచ్చింది ఫస్ట్ డే, బాగా అనిపించింది. తర్వాత ఇప్పుడు నచ్చట్లా. నేను కూడా ఫస్ట్ వీక్ బిగ్ బాస్ ఎపిసోడ్లో నాది నేను చూస్తే నువ్వా ఇది అనేసి నాకే అనిపిస్తుంది. ఫస్ట్ వీక్లో నేను చేసిన ఘనకార్యాలు చూస్తే తర్వాత మారిపోయినా. సో వీ కాంట్ డిసైడ్ ఫస్ట్ డేలో, బట్ స్టిల్ ఐ డోంట్ లైక్ ఇట్. దాని తర్వాత హౌస్లోకి వెళ్ళింది, ఫుడ్ స్టోన్ ఇచ్చిన, నువ్వు ఎప్పుడు ఏది కావాలని ఏ ఫుడ్ అయినా చెప్పుకోవచ్చు అని చెప్పేసి. లోపల పోయిన తర్వాత పచ్చళ్ళు వచ్చాయి ఆబ్వియస్లీ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారంటే అందరికీ కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. పచ్చళ్ళు వచ్చాయంటే ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే హౌస్లో అందరూ ఏకారిపోయినారు కాబట్టి ఫుడ్ లేకుండా. అందుకని శ్రీజ వచ్చి పచ్చళ్ళు వస్తున్నాయి అంటే వస్తుందిలే కంగారు పడుకు
అనేసి అనింది. ఆ కంగారు పడుకు అనేది కొంచెం పొగరలాగా అనిపించింది. అప్పుడు చూడండి, ఎపిసోడ్ పెట్టుకొని చూడండి, కంగారు పడుకు వస్తాయిలే అనేసి అన్నప్పుడు శ్రీజాది రితుది ఎక్స్ప్రెషన్ మాడిపోయింది. ఏంది పిల్ల ఎటు మాట్లాడింది అని చెప్పేసి ఇద్దరు మూతి మాడిపోయింది అనమాట. అప్పుడు ఇల్లు చూపించడానికి కూడా డెమోన్ వచ్చి రితుతో వచ్చి అట్లా వద్దు వైల్డ్ కార్డ్స్ వచ్చారు రా మాట్లాడుతూ నవ్వుకుంటూ మాట్లాడదామని చెప్పేసి తోడుకొనిపోయినాడు. దాని తర్వాత ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి. యాక్చువల్లీ రమ్య మోక్ష నెగిటివ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చి బిగ్ బాస్ వాళ్ళే. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళే మొత్తం అంతా నెగిటివ్ అంతా ఇచ్చేసి లోపల పోయేసి ఎవరెవరికి పెట్టు అనేసి అన్నారు. మేబీ తను అంత ఓపెన్గా చెప్పేస్తుంది అని ఒక పాయింట్తో ఏమన్నా చేశారో, లేకపోతే తనను కూడా కామనర్ లాగా కన్సిడర్ చేశారో, లేకపోతే బయట తన వీడియోస్లో పొగరుగా మాట్లాడుతుంది కాబట్టి తను పొగరుగా లోపలిపై కంటెంట్ ఇస్తే మనకు నచ్చుతుందని చెప్పేసి చేస్తున్నారో తెలీదు. లోపల పోయిన తర్వాత ఓవర్ యాక్టింగ్ ఎవరికి ఇస్తావు, మ్యానిపులేటర్ ఎవరికి ఇస్తావు, అది ఇది ఇస్తామని చెప్పేసి ఫస్ట్ వెళ్ళగానే అందరితో ఒక రైవలరీ పెట్టేస్తున్నారు. ఎందుకంటే ప్రాబబ్లీ దే వాంట్ రమ్య మోక్ష ఇంటూ ది నామినేషన్స్. ఫస్ట్ వీకే నామినేషన్స్లో రావాలని ఏమన్నా చూస్తారేమో బిగ్ బాస్ వాళ్ళు తెలియదు. ఇది బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చిన ప్లాన్, ఆ పిల్ల సద్వినియోగంగా ఎగ్జిక్యూట్ చేసింది. ఇంకోటి ఏంది, ఒకవేళ ఏదైనా ఇచ్చినా కూడా చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది. చెప్పే పద్ధతి గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నావు గీతు, మీరు నేను తిట్టుకోండిరా. ఎందుకంటే ఇప్పటివరకు ఉండే పిఆర్లు కాకుండా ఇప్పుడు చాలా కొత్త కంటెస్టెంట్స్ లోపలికి ఎంటర్ అయినారు, బాగా రిచ్ కంటెస్టెంట్స్ లోపలికి ఎంటర్ అయినారు కాబట్టి వాళ్ళు గట్టి పిఆర్ఏ పెట్టుకొని పోయింటారని చెప్పేసి నేను ఎప్పుడో ఫిక్స్ అయినా. మీరు ఎన్ని బూతులైనా తిట్టుకోండి, అమ్మ నా బూతులు కూడా తిట్టుకోండి, మిమ్మల్ని బ్లాక్ చేయడం తప్ప నేను ఏం చేయను. నా రివ్యూస్ ఆపేది లేదు, రివ్యూ స్టైల్ తగ్గేదేలే. ఏం పీక్కుంటారో పీక్కోండి. పిఆర్ వాళ్ళు పిఆర్ కమెంట్లు, పెయిడ్ కమెంట్లు ఏమన్నా పెరుక్కోండి. కావాలంటే ఎక్స్ట్రా పే చేసుకొని కమెంట్లు వచ్చి పెట్టించుకోండి. సుత్తే ఎక్కడా ఇక్కడ. ఓకే ఓకే. తర్వాత ఓవర్ యాక్టింగ్ వచ్చి శ్రీజాకి ఇచ్చింది. శ్రీజ నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తావు, నేను ఓవర్ యాక్టింగ్ చేస్తా, కానీ నువ్వు అతి మించిపోతావు అనేసి అనింది. అది చెప్పడము ఓవర్ యాక్టింగ్. శ్రీజ నాకు నువ్వు ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటివరకు చూసిన దాంట్లో నాకు అట్లా అనిపించింది అనేసి చెప్తే ఓకే. అతి మించిపోతావు, పొగరు అనేసి స్మూత్గా కనిపిస్తూ ఉండింది. దాని తర్వాత రమ్య నేను ఓవర్ యాక్టింగ్ లిమిట్లో చేస్తాను, నువ్వు చాలా చేస్తావు అని చెప్పేసి అనింది. శ్రీజ వచ్చి అయ్యో నేను అటెన్షన్ మిస్ అయిపోతున్నానే, నాకన్నా ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తుంది శ్రీజ, నా అటెన్షన్ మిస్ అయిపోతానేమో అని చెప్పేసి నువ్వు నాకు ఇస్తున్నావు, నాకు అర్థమైంది అనేసి ఉంది. ఇక్కడ ఫస్ట్ రైవలరీ పెట్టుకునింది ఒక వైల్డ్ కార్డ్తో. అంటే మేబీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారేమో వైల్డ్ కార్డ్స్ వచ్చి నిజంగానే ఎలిమినేట్ చేస్తారంటే నమ్మేదానికి. తర్వాత డెమాన్ టాస్క్స్లో సెల్ఫిష్ అనిపిస్తామని చెప్పేసి ఇచ్చింది. భరణి సేఫ్ గేమ్, అందరితో బాండ్ ఉంది, అది ఎక్కడ చెడిపోకూడదనే సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు అని చెప్పేసి అనింది. తెలియని యాంగిల్ ఇంకోటి ఉందనిపించింది అనింది. తన ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. వచ్చి రాగానే ఒక వైల్డ్ కార్డ్ అందరిలో నెగిటివ్ అయిపోయినా పర్లేదు అని ఒక పాయింట్తో, ఆల్రెడీ హౌస్లో ఉండే వాళ్ళతో నెగిటివ్ అయిపోయినా పర్లేదు అనే ఒక పాయింట్తో అంత ధైర్యంగా మాట్లాడిన దానికి రమ్య మోక్ష ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. కానీ ఆ యాటిట్యూడ్ అవంతా మారుతుంది, బిగ్ బాస్ హౌస్ అందరినీ మార్చేస్తుంది. దివ్యాకి ఫేక్ ఇచ్చింది. ఇద్దరం వైల్డ్ కార్డ్స్గా వచ్చాం, నువ్వు ఫస్ట్ నుంచి చూసి గేమ్ వచ్చి చూసి ఇక్కడ ఎవరితో ఉంటే బాగుంటుంది అనేసి చెప్పి వాళ్ళతోనే ఉంటాను అనేసి అనిపించింది. టాప్ 5 ఎవరికైతే ఇచ్చినావో వాళ్ళతోనే కలిసి గ్రూప్గా ఆడుతున్నావు, నువ్వు గ్రూప్గా ఆడి మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడినారు అని చెప్పేసి పక్కన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటావు అని చెప్పేసి వచ్చింది. మ్యానిపులేటర్ రాముకి ఇచ్చింది. అందరు షాక్ అయ్యారు, రాము మాట్లాడు మ్యానిపులేటర్ ఎప్పుడయ్యారు అని చెప్పి. నేను కూడా షాక్ అయ్యా, రాము మాట్లాడు మ్యానిపులేటర్ ఎప్పుడయ్యాడు అని. అప్పుడు చెప్తా ఉంది ఇది స్టార్టింగ్లో జరిగింది, సంజన గారు ఎవిక్ట్ అయిపోతారు అన్నప్పుడు మీరు సంజన గారితో బాగుంటే సంజన గారి గురించి అందరికీ ఎక్కిస్తున్నట్టు అనిపించింది, వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత సాయి శ్రీనివాస్ వచ్చాడు. ఈ అబ్బాయి వచ్చి సిద్ధాంత్, గోల్కొండ హై స్కూల్లో. ఈ అబ్బాయి బంగారు బిడ్డ, మంచిగా అనిపించినాడు అబ్బా నిజంగానే. మీ వల్లే నాకు ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి నాగమవుతా అన్నాడు. దాని తర్వాత ఈ ఆపర్చునిటీ నాకు ఇంకొక కెరియర్ అవ్వాలి, నేను చాలా అగ్రెసివ్, చాలా ఈజీ గోయింగ్ అనేసి చెప్పినాడు. టంగ్ ట్విస్టర్ ఇచ్చారు. 1,00,000 భక్షములు భక్షించు లక్ష్మయ్యకు 1 భక్షము భక్షించుట లక్ష్యమా. ఓకే ఓకే, మీరు కూడా టంగ్ ట్విస్టర్ చెప్పండి. యాక్చువల్లీ నా నాలుక బాగా తిరుగుతుంది టంగ్ ట్విస్టర్స్కి. ఇన్స్పైట్ ఆఫ్ మీ ఈటింగ్ నాన్ వెజ్, నాకు నాలుగు బాగా తిరుగుతుంది అనేసి నా ఫీలింగ్. మనకి మధ్యలో కొంచెం కామెడీ కూడా కావాలి, కామెడీ కాదు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా ఇంత సీరియస్లో. సో నేను చెప్తాను, మీరు చెప్పాలి ఓకేనా. 1,00,000 భక్షములు భక్షించు లక్ష్మయ్యకు 1 భక్షము భక్షించుట లక్ష్యమా. ఇది ఈజీ. ఏది కష్టం తెలుసా? అప్పర్ రోలర్, లోయర్ రోలర్. ఇది 5 సార్లు చెప్పండి చూద్దాం. నేను ఈ టంగ్ ట్విస్టర్ చెప్పి 1000 రూపీస్ గెలుచుకున్నా మా ఫ్రెండ్స్తో. అప్పర్ రోలర్, లోయర్ రోలర్, అప్పర్ రోలర్, లోయర్ రోలర్, అప్పర్ రోలర్, లోయర్ రోలర్, అప్పర్ రోలర్, లోయర్ రోలర్, అప్పర్ రోలర్, లోయర్ రోలర్. వావ్, నా నాలిక ఓ మై గాడ్ ఎప్పుడే మావా సుత్తి. ఓకే, దాని తర్వాత ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు. తనుజ వచ్చి వెంటనే బ్రేక్ తర్వాత లేసి, సార్ అందరూ భరణి బాండ్ వల్లే గేమ్ చెడిపోతుంది అనేసి అంటున్నారు. ఆ బాండ్ నేను ఒకటే కాదు కదా సార్, నాకన్నా మించిన బాండ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ మాటలోనే కుళ్ళు తెలుస్తోంది, నాకన్నా మించిన బాండ్స్ ఉన్నాయి, నా బాండ్ ఒకటే కాదు కదా సార్ అని చెప్పేసి దాన్ని కూడా ఓవర్ థింకింగ్ చేస్తుంది. ఇవంతా మానుకోవాలి తనుజ. బిగ్ బాస్ హౌస్ అందరినీ మార్చేస్తుంది. నాకు తెలిసి తనుజని కూడా కొంచెం మారిస్తే బెటర్ ఏమో, ఎందుకంటే ఫుల్ ఓవర్ థింకింగ్. అతనే చెప్పింది ఓవర్ థింకింగ్ అని, బట్ ప్రతిదానికి ఓవర్ థింకింగ్. బాండ్ అంటే నా వాళ్ళు అనుకుంటున్నారు సార్ అని చెప్పేసి నాకు తెలిసి రేపటి నుంచి ఆ నాన్న కూడా తగ్గిపోతుంది అనేసి అనుకుంటున్నా. అబ్బా సాయిరాబ్ తగ్గిపోతే బాగుంటుందిరా నాయన.
దాని తర్వాత అతికించాలి, ఒక టాస్క్ అతికించాలి. ఇక్కడ ఫస్ట్ బిగ్ బాస్ బయాస్డ్గా చేసిన ఒక బయాస్డ్గా ఇచ్చిన ఒక తీర్పు ఇది. అతికించాలి. మీ రమ్యమోక్ష సిద్ధాంత్ అంటున్నా, సాయి కూడా రమ్యమోక్ష కావాలనే పెద్ద పెద్దవి శ్రీజాకి సంజన వాళ్ళకి ఇస్తూ ఉండింది. సిద్ధాంత్ పాపం మంచి పిల్లోడు, సిద్ధాంత్ అనే వస్తుంది. సాయి శ్రీనివాస్ పాపం మంచి పిల్లోడు, అందరికీ మంచిగానే ఇస్తా ఉన్నాడు, చిన్నగానే ఇస్తా ఉన్నాడు. అడిగినప్పుడంతా మంచిగా ఇది చేస్తున్నాడు. ఇక్కడే తెలుస్తుంది. ఇప్పుడు అరియానా ఒకసారి అడుగుతుంది, సార్ అక్కడ మీరు పేడ పెట్టారు, కత్తి ఇచ్చారు, పువ్వు ఇచ్చారు కదా సార్, మా చేతుల్లో ఉంటుంది కదా సార్ ఎవరికి ఏది ఇవ్వాలని అని చెప్పేసి అరియానా ఒకసారి ఒక క్వశ్చన్ అడిగితే అప్పుడు నాగమా అంటాడు, బిగ్ బాస్ కత్తి ఇస్తాడు, పువ్వు ఇస్తాడు, బట్ నువ్వు ఆపోజిట్ పర్సన్కి ఏది ఇస్తావు అనే దాని మీద నీ క్యారెక్టర్ డిసైడ్ చేస్తారు జనాలు అనేసి అన్నాడు. దట్ ఈస్ సో ట్రూ. అందరూ ఇవ్వు అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు సాయికి, కానీ చిన్నవన్నీ అడిగినప్పుడు అంతా ఇచ్చినాడు. బట్ ఈ పిల్ల రమ్య వచ్చి అందరికి పెద్దదే ఇస్తాను, నా ఇష్టం వచ్చింది నేను ఇస్తాను, అక్కడ కూడా గర్వం అనేసి అనిపిస్తుంది, గర్వం. సుమన్ 5 అతికిచ్చినాడు, డెమాన్ 10 అతికిచ్చినాడు, సంజన అన్ని ఇంటర్లింక్డ్ చేసుకొని ఒకదానికొకటి అతికించుకొనేసి 10 అతికిచ్చేసింది. ఒకటి ఊడిపోయింది కూడా, అంటే వీళ్ళు కౌంట్ చేసేసి తీర్పు చెప్పే టైంకి ఊడిపోయింది కౌంట్ చేయకూడదు. అయినా సంజన ఎలిమినేట్ అవ్వాల గేమ్లోంచి. రితు 5, శ్రీజ 8 అతికిచ్చినారు. అసలు నాకు అక్కడ నాగమావు కూడా బోర్డు మీద ఎన్ని ఉన్నాయో అన్ని కౌంట్ చేయొచ్చు, ఇంటర్లింక్డ్ అయినా పర్లేదు అన్నారు. అక్కడ కౌంట్ చేసే లోపలే ఊడిపోయినా కూడా కన్సిడర్ చేయమని ఎందుకు చెప్పినాడో అక్కడ సంజనాన్ని సేవ్ చేసేదానికి బిగ్ బాస్ పెద్ద ప్లాన్ వేసినాడు. తర్వాత ఒకరిని సేవ్ చేయాలి అంటే సంజనాన్ని సేవ్ చేస్తున్నారు. వాళ్ళు తెలివిగా ఆడింది, ఒకటి ఇంటర్లింక్డ్ పెట్టుకొని ఆడింది, తెలివిగా ఆడింది అని చెప్పేసి సంజనాన్ని సేవ్ చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ అక్కడ డెమాన్ పవన్ సేవ్ అయి ఉండాలి, బికాస్ తనే బాగా అతికిచ్చాడు కాబట్టి. అన్యాయం, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అన్యాయం. తర్వాత నాకు అనిపించింది సంజనాది వేలాడినా పర్లేదు, ఎందుకంటే సంజన సెలబ్రిటీ కాబట్టి. వావ్. డెమాన్ పవన్ కామనర్ కాబట్టి వేలాడకూడదు. వావ్. దాని తర్వాత దువ్వాడ మాధురి ఏవి చూసి అబ్బా సాయిరామ్ అనేసి అనుకున్నా. కానీ వీ కాంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. మనము ఇక్కడ బయట చూస్తున్నాము దట్ ఎవర్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్, వాళ్ళిద్దరు ప్రేమను ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకుంటూ ఉంటారు. దువ్వాడ మాధురి గారి వాళ్ళ హస్బెండ్ ఆవిడ ఇద్దరు బయట లవ్ అంతా చూపించుకుంటారు. అదంతా మనకి కొంచెం క్రింజ్ అనిపించవచ్చు. కానీ వీ కెన్ నెవర్ జడ్జ్ అ పర్సన్. ఆ పాయింట్లో మాత్రం వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఐ జస్ట్ వాంట్ టు సే ఫ్యూ థింగ్స్. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఎవరు కమెంట్లో పెట్టబాకండి. ఇట్స్ ఓన్లీ అబౌట్ బిగ్ బాస్ దట్ వీఆర్ టాకింగ్. సో వాళ్ళ పర్సనల్ లైఫ్లో వీ నెవర్ నో ఆవిడ నిజంగానే మాధురి గారు వాళ్ళ ఎక్స్ హస్బెండ్తో ఎన్ని కష్టాలు అనుభవించిందో, ఆయన ఏం టార్చర్ చేశారో, ఆయన ఏం చూశాడో మనకేమీ తెలీదు. వీ నెవర్ నో ద స్టోరీ. వీ కాంట్ జస్ట్ జడ్జ్ దెమ్. ఎత్తుకోమ్మో. వీ కాంట్ జస్ట్ జడ్జ్ దెమ్. జస్ట్ ఒక స్టోరీ బయట నుంచి మనం చూసి మనకు క్రింజ్ అనిపించేది లాగా. అట్లే సేమ్ పవిత్ర లోకేష్ గురించి కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. బట్ వీ నెవర్ నో, మేబీ దట్స్ ట్రూ లవ్. ప్రాబబ్లీ దే ఫౌండ్ దేర్ ట్రూ లవ్ అట్ దేర్ 40s. వీ నెవర్ నో. దాంట్లో మనం కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఉండాలి. నేను జస్ట్ బిగ్ బాస్ రివ్యూసే కాదు, ఐ గివ్ లిటిల్ మోటివేషన్ ఆల్సో టు యూ. ఇంకా ఓల్డ్ స్కూల్ లాగా ఉండద్దండి. కొన్ని పద్ధతులు అవన్నీ ఓల్డ్ స్కూల్ ఓకే. ఈ ఫాస్ట్ జనరేషన్లో ఈ బెంచింగ్లు, ఈ సిచ్యువేషన్షిప్లు ఇట్లాంటివంతా నేను చెప్పట్లేదు. ఓఎన్ఎస్లు ఇవంతా నేను మాట్లాడట్లేదు. దాంట్లో ఓల్డ్ స్కూల్గా ఉండడం గుడ్. బట్ వాళ్ళ లైఫ్ స్టోరీ, వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ, దాన్ని బట్టి ఆ మనిషిని జడ్జ్ చేయకూడదు అనేది నా పాయింట్. బికాస్ వీ నెవర్ నో. ఇప్పుడు నాకు నోరు ఎక్కువ, నాకు ఎవరితోనైనా గొడవ అయిందనుకో, ఇదే తప్ప ఏంటది లేదా నోరు ఎక్కువ అనేసి మాట్లాడతారు. కానీ నా తప్పు లేకపోయినా కూడా నేను చాలాసార్లు తప్పు అనేసి అనిపించుకున్న రోజులు ఉన్నాయి. బికాస్ ఆఫ్ మై మౌత్. ఐ హ్యావ్ అ వెరీ లౌడ్ మౌత్ అండ్ ఐఎమ్ వెరీ అప్ ఫ్రంట్. మూతి మీద మాట్లాడుతూ ఉంటాను, ఎవరికైనా మండుతుంది. యథార్థవాది, లోక విరోధి. సో నేను చాలా మందికి విరోధి అయిపోయినా. సో డు నాట్ జడ్జ్ దట్ వే. అందరికి చెప్తున్నా. ఓకే. దాని తర్వాత ఆమె చెప్పింది, నేను చాలా నెగిటివ్ చూసాను సార్. పబ్లిక్లో చాలా మంది, కొంతమంది నన్ను అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకున్న వాళ్ళకి కూడా నేను అర్థం అవ్వాలి అనేసి అనుకుంటున్నాను. హౌస్లో ఎవరు నచ్చలేదంటే భరణి, ఎందుకంటే ఆయన వచ్చి చాలా బాండ్లు పెట్టుకుంటూ ఉంటాడు అనేసి. అంటే నువ్వు కూడా బంధం చూసుకున్నావు కదా, వెన్ యూ ఆర్ అట్ యువర్ లోయెస్ట్, అప్పుడే కదా నువ్వు బంధం చూసుకొని ఆయన శ్రీనివాస్ దగ్గర పోయినా అనిపించింది. నాకు మామ ఏం అడిగావు మామ అనేసి అనిపించింది. అప్పుడు ఆమె చెప్పింది, సార్ నా జీవితం అది సార్, ఇది గేమ్ కదా అనేసి. అంటే బిగ్ బాస్ కూడా ఒక జీవితం లాంటిది. నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ అనేది ఒక జీవితం లాంటిది. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే దానికి అర్థం చేసుకోగలుగుతారు. దాని తర్వాత క్రాస్ ఓవర్ వచ్చి కన్నడ బిగ్ బాస్. అస్సలు ఈరోజు క్రాస్ ఓవర్స్కి మెచ్చుకోవచ్చు. కన్నడ బిగ్ బాస్కి క్రాస్ ఓవర్, మలయాళం హోస్ట్ మోహన్ లాల్ గారికి క్రాస్ ఓవర్, విజయ్ సేతుపతి ఆయనకి క్రాస్ ఓవర్స్ సూపర్గా అనిపించింది. క్రాస్ ఓవర్స్ చాలా చాలా బాగా అనిపించింది. తెలుగు బిగ్ బాస్, తమిళ బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్, మలయాళం బిగ్ బాస్, అంతా సౌత్లో ఉండే బిగ్ బాస్ అన్ని టుగెదర్ అయింది. సూపర్గా అనిపించింది. సల్లుబాయ్ కూడా మేబీ అడిగుంటే చేసి ఉంటాడేమో. సల్లుబాయిని అడగలే వీళ్ళు.
దాని తర్వాత ఈవిడ దువ్వాడ మాధురి లోపలికి పోయినప్పుడు నిజంగానే నాకు కూడా ఆమె పేరు తెలియదు. నాకు దువ్వాడ జగన్నాథం అనేసి వస్తుంది మైండ్లో. ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు దువ్వాడానా, దువ్వెలానా, మాధురియా, మాధవియా ఏదో సరిగ్గా తెలియదు. నిజంగానే నాకే తెలీదు. ఎందుకంటే అంత పాలిటిక్స్ ఏం ఫాలో అయ్యే టైప్ కాదు. ఏదో సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటాం కానీ, కొటేషన్లు చెప్పుకుంటూ ఉంటాం కానీ, పాలిటిక్స్ అంతా ఎవరు ఫాలో అవుతారు? అండ్ ఆవిడేమి ఐశ్వర్య రాయ్, మిస్ వరల్డ్, మిస్ ఇండియా, మహాత్మా గాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి, లేకపోతే సమంత, ఇంత ఫేమస్ ఏం కాదు కదా. ఏదో న్యూస్లో 2-3 సార్లు కనిపిస్తూ ఉంది. ఆవిడ అందరికీ ఎట్లా తెలుస్తుంది? ఆవిడ పేరేంటి అని అడిగిందంట శ్రీజ. ఎందుకు అంత గర్వం అనేసి నాకు అనిపించింది. సీరియస్గా చెప్తానా, ఎమ్మెల్యే నన్ను ఏం చేస్తారు అయినా నేను భయపడను కానీ. సో నాకు చాలా పొగరు అనిపించింది. నా పేరు కూడా తెలీదా? పక్కన వాళ్ళని అడిగి తెలుసుకో. పేరే కదా అడిగింది, పేరు చెప్తే ఏమైపోతుంది? అప్పుడు నార్మల్గానే అడిగింది మీ పేరు అనేసరి. ఏంటి ఈమె దువ్వాడ జగన్నాథ్ జువ్వాడ అని వస్తుంది. ఈ మాధురి గారికి మాత్రం గౌతమ్ గంభీర్ తెలీదు, నిఖిల్ నాయర్ తెలీదు, వీళ్ళెవరు తెలీదు. గౌతమ్ గంభీర్ అంటున్నాను చూడు, నాకు అమ్మా ఏం పేర్రా నాయన. నిఖిల్ గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్ వీళ్ళెవరు తెలీదు. ఆమె మాత్రం అందరికి తెలియాలంటే నాగార్జున ఏమైనా అమలానా అందరికి తెలిసేది. దానికి ఎందుకు తెలుస్తుంది? ఒక పేరు చెప్తే ఏమైపోతుంది? అక్కడ ఎందుకు అంత గర్వం చూపించేది? నాకైతే అది సుత్తంగా నచ్చలే. ఏం కావాలా? హాయ్ గైస్, డోంట్ డిస్టర్బ్ మీ. ఆల్రెడీ చాలా ఇప్పుడే లాస్ట్ యాక వాళ్ళందరూ వచ్చారు. ఓకే, సో గౌతమ్ గంభీరు వీళ్ళందరూ తెలియాలంటే ఎట్లా తెలుస్తారు? దువ్వాడ జగన్నాథంకి వాళ్ళు తెలీదు, ఏం మాత్రం అందరికి తెలియాలంటే ఎట్లా? ఒక పేరు చెప్తే ఏమైపోతుంది? నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినావు అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఎంత హంబుల్గా ఉన్నావు అనేది ఇంపార్టెంట్. చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి పోతే ఎంత బాగా మాట్లాడినాడు. నాగమావ ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు. విజయ్ సేతుపతి గారు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు తెలుసా? కలిసినప్పుడు సూపర్ అనిపిస్తారు. సో ఎంత ఎదుకేదైనా మనము వచ్చిన నేలను మర్చిపోకూడదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలనేసి అనిపించింది. బట్ ఎమ్మెల్యే మాత్రం పొగరు ఉంటుందిలే కొంచెం. ఎవరికైనా సరే డబ్బులున్నా కొంచెం ఫేమ్ ఉన్నా పొగరు వస్తుంది. గీతరాయిలకే లేదు, బట్ అందరూ ఉందనుకుంటారు. మధ్యలో ఒక సెల్ఫ్ డబ్బా. ఓకే, దాని తర్వాత వచ్చిన వాళ్ళందరికీ పేరు తెలియాలనే రూల్ ఉందా అని చెప్పి శ్రీజ అడుగుతుంది. అక్కడ సెకండ్ బెడిసి కొట్టింది శ్రీజాకి. ఫస్ట్ ఏమో రమ్య మోక్ష దగ్గర, సెకండ్ ఏమో దువ్వాడ జగన్నాథం దగ్గర. దాని తర్వాత నిఖిల్ నాయర్ వచ్చిన తర్వాత ఇమాన్యువల్ కాంపిటేటివ్ అనేసి చెప్పినాడు స్టేజ్ మీద. మోహన్ లాల్ మలయాళం హోస్ట్ వచ్చినారు, సూపర్. పింక్ స్టోన్ ఇచ్చినారు, కంటెండర్ పవర్. పెద్ద ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ కాదు. అసలు వచ్చిన వాళ్ళందరికీ తెలుగు సరిగ్గా రాదు. తెలుగు రాని వాళ్ళందరూ లోపల పంపించి ఆయుషకి తెలుగు రాదు. నిఖిల్ ఏంద్రా ఇది? నాకు నాలుగు తిరగట్లేదు. టంగ్ ట్విస్టర్. తిట్టబోకండి. ఏమి? నిఖిల్ నాయర్కి తెలుగు రాదు, గౌతమ్ గంభీర్కి రాదు, తర్వాత ఈ పిల్ల ఆయేషాకి రాదు. ఆ పిల్ల తెలుగు రాకపోయినా కూడా ఆ పిల్ల తెలుగు మాట్లాడుతుంటే బాగానే ఉంది. ఇంకెవరికి రాదు. సోది అంతా తెలుగు రాని వాళ్ళందరూ హౌస్లోకి పంపించేసి వాళ్ళందరినీ మళ్ళీ తెలుగులో మాట్లాడమంటే యానిస్ మాట్లాడతారు. దాని తర్వాత ఈమె దువ్వాడ ఇంటిలో నిఖిల్ ఎంటర్ అయిన వెంటనే ఎవరు అబ్బాయి అని అడిగింది. నిఖిల్ మాత్రం వచ్చి అందరితో ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. మగ పిల్లకాయలు మంచి పిల్లకాయలుగా ఉన్నారు, వాళ్ళందరితో ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. హాయ్ నిఖిల్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. వెరీ గుడ్. కెప్టెన్సీ తీసే పాయింట్ చెప్పారు. అదే స్టేజ్ మీద కెప్టెన్సీ ఇచ్చి లోపల పోయి కళ్యాణ్ని కెప్టెన్సీ బ్యాండ్ తీసి లోపల పెట్టించు అనేసి అన్నారు. లోపలికి వచ్చి కళ్యాణ్ నువ్వు కాదు ఇంకా నేనే కెప్టెన్, నీ బ్యాండ్ లోపల పెట్టాలని వెంటనే తీసేస్తా ఉన్నాడు కళ్యాణ్ తీసేటప్పుడు మధ్యలో దూరింది శ్రీజ. నా ఫ్రెండ్, అరే బిగ్ బాస్ చెప్పాలి కదా, నువ్వు ఎలా అడుగుతావు, ఎందుకు తీసేయమన్నారు అని అడుగురా అని చెప్పేసి శ్రీజ చెప్పింది. ఆ శ్రీజ అక్కడ మధ్యలో దూరింది. నిఖిల్కి అక్కడ మండింది. ఎందుకంటే నార్మల్గా కళ్యాణ్ అంటే తీసి లోపల పెట్టేసి ఉంటాడు. కానీ శ్రీజ వచ్చి మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి లాస్ట్ వరకు కళ్యాణ్తో లోపల బ్యాండ్ పెట్టించలేదు కాబట్టి ఆ పిల్లోడు టాస్క్ ఓడిపోయినాడని చెప్పేసి నిఖిల్కి శ్రీజ మీద కొంచెం కోపం ఉంది. ఇక్కడ మూడోది బెడిసి కొట్టింది. సో ఈ రోజు దిస్ ఈజ్ అ వెరీ బ్లాక్ డే ఫర్ శ్రీజ. మూడోది బెడిసి కొట్టింది, అక్కడ మూడోది దొబ్బేసింది. ఎవరికి? శ్రీజకి. పాపం ఇంకా అంతా నెగిటివ్గానే ఉన్నారు. ఇక్కడే 3 ఓట్లు వచ్చేసినాయి శ్రీజ పోయేదానికి. తర్వాత ఆయేష తెలుగు తమిళ స్లాంగ్ మిక్స్లో మాట్లాడింది. ప్రైవేట్ జెట్లో వచ్చిందంట. తమిళ్ క్రాస్ ఓవర్. విజయ్ సేతుపతి తెగ్గేదేలే. నాకు చాలా ఇష్టం విజయ్, எனக்கு ரொம்ப பிடிக்கும். యాడ్రా ఇంత పొన్ను పేయి మరి మేకప్ పోటర్కా అని చెప్పేసి నడువులో కొంచెం పక్కతగానం అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమా నుంచి ఇష్టం. దాని తర్వాత సూద్ కవ్వం అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో సూపర్గా ఉంటుంది. సో ఫస్ట్ నుంచి ఇష్టం. ఐ లవ్ విజయ్. పిజ్జా నుంచి ఐ లైక్ దిస్ యాక్టింగ్. సుత్తేది
మళ్ళీ ఎందుకు నా యాక్టింగ్ నాకు ఇష్టమైతే ఏమి లేకపోతే ఏమి. ఓకే, గ్రీన్ స్టోన్ నామినేషన్ పవర్ ఇచ్చినారు. తర్వాత ఆయిషా లోపలికి రాగానే ఆయిషా రితు ఆల్రెడీ క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటా. రితు వచ్చి కలవగానే ఫోకస్ మార్చేయి ఫస్ట్ అని చెప్పేసి ఫస్ట్ హింట్ ఇచ్చేసింది. రాగానే హింట్ రితుకి. దాని తర్వాత బ్లూ స్టోన్ తప్పు చేస్తున్నాను అనిపిస్తే బిగ్ బాస్ని సజెషన్ అడగచ్చు అని చెప్పేసి గౌతమ్ గంభీర్ వచ్చినాడు. గౌతమ్ గంభీర్ అనేసి వస్తుంది. గౌరవ్ గుప్తా వచ్చినాడు. జీ గౌతమ్ గంభీర్ గలాటా గీతు గౌరవ్ గుప్తా ఆల్ జీ గుడ్ గేమ్ అది. దాని తర్వాత బీకర్ టాస్క్ వచ్చింది. బీకర్ టాస్క్లో శ్రీజ నిజంగానే యాప్లో ఏమి అసలు ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, యూజువల్లీ షీ హ్యాస్ అ వెరీ గుడ్ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. అక్కడ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ దొబ్బింది, ఆ టాస్క్ దొబ్బింది. బీకర్ టాస్క్లో సరిగ్గా ఆడలేదు, గంట సేపు తీసుకునింది. ఆయన సుమన్కి ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లేదు, అసలు స్పాంటేనిటీ లేదు, ఏమీ లేదు. ఆయన ఎట్లా దొబ్బేస్తాడని అందరికీ తెలుసు. ఆయన గేమ్లు ఆడితే దొబ్బేస్తాడనేసి అందరికీ తెలుసు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, గేమ్లు ఆడితే సుమన్ శెట్టి దొబ్బేస్తాడు అంటే వెళ్ళిపోతాడని చెప్పేసి అందరికీ తెలుసు అది. సో బజర్ అయ్యాక తర్వాత బీకర్ టాస్క్ అయిపోయాక సెకండ్ రౌండ్ పెట్టారు. సెకండ్ రౌండ్లో రింగ్స్ వేయాలి. ఇక్కడ దారుణమైన అన్యాయం జరిగింది శ్రీజాకి, దారుణమైన అన్యాయం. ఎందుకంటే బజర్ లోపలే శ్రీజ 2 రింగ్స్ వేసేసింది. బజర్ మోగే టైంకి డెమాన్ పవన్ది గాల్లో ఉంది అని చెప్పేసి డెమాన్ పవన్ చెప్పాడు. లేదు బజర్ తర్వాత పడింది అని చెప్పేసి శ్రీజ చెప్తా ఉంది. ఒకవేళ బజర్ అప్పుడు గాల్లో ఉంటే కూడా అది పడింది కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే బజర్ తర్వాత పడింది కాబట్టి. బజర్ టైంకి బోర్డు మీద ఎన్ని రింగ్స్ ఉన్నాయో అదే కన్సిడర్ చేస్తామనేసి ముందే చెప్పారు. బజర్ టైంకి కన్సిడర్ చేసేటప్పుడు బజర్ టైంకి 1 రింగే ఉంది డెమాన్ పవన్కి, శ్రీజాకి 2 రింగ్స్ ఉన్నాయి. దాని పక్కన పెట్టేస్తే అసలు బజర్ మోగే టైంకి సిరేసినాడు డెమాన్ పవన్. మీరు స్లో మోషన్ పెట్టి చూసుకోండి. బజర్ వేసే టైంకి, బజర్ మోగే టైంకి ఇట్లా ఇసిరేసినాడు. బజర్ మోగిన తర్వాతే ఇసిరేసినాడు డెమాన్ పవన్. బజర్ టైంకి గాల్లో కూడా లేదు. ఆ పాయింట్ కన్సిడర్ చేసినా, ఈ పాయింట్ కన్సిడర్ చేసినా, ఏ పాయింట్ కన్సిడర్ చేసినా కూడా డెమాన్ పవన్ని సేవ్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ ఆడిన వింత నాటకం, విధి ఆడిన వింత నాటకం. వాళ్ళకి లవ్ ట్రాక్లు కావాలా మరి ఏం కావాలా అనేసి తెలీదు. ఏమన్నా చేసుకోండి, ఫుల్ నా మీద ఫైర్ అయిపోండి ఈరోజు అందరు కలిసి. బజర్ మోగిన తర్వాతే డెమాన్ పవన్ స్టార్ట్ చేశాడు, బజర్ మోగే టైంకి స్టార్ట్ చేశాడు. సో దట్ ఈస్ వెరీ రాంగ్, చాలా అన్యాయం. నన్ను అందరు ఇట్లే డిస్టర్బ్ చేస్తూ ఉండండి. నా బ్యాగ్ ఎత్తుకోబో, లాకేస్తా ఇంక బ్యాగ్ డోర్ పో ఫస్ట్. చాలా 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 అన్యాయం, చాలా దారుణం, విచ్ ఇస్ రియలీ బ్యాడ్. ఇంకా అక్కడ నాగమా కూడా శ్రీజ వచ్చి వాదిస్తోంది, సార్ కాదు సార్ అని. శ్రీజ మేము చూసాము, మాకు తెలుసు బజర్ టైంకి గాల్లో ఉండింది. గాల్లో లేదు, స్లో మోషన్లో పెట్టి చూస్తే తెలుస్తుంది. అన్యాయం చేయాలనేసి మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి శ్రీజాని బయటికి పంపించాలనేసి మీరు ఆల్రెడీ డిసైడ్ అయినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళకు కూడా తెలుసు లాస్ట్లో ఓటింగ్ పెట్టినారంటే శ్రీజ వెళ్ళిపోతుందని చెప్పేసి బిగ్ బాస్ టీం వాళ్ళకి కూడా తెలుసు. లాస్ట్లో సుమన్ అండ్ శ్రీజాని పెట్టినారు, ఓటింగ్ పెట్టినారు. వైల్డ్ కార్డ్స్ వచ్చేసి వాళ్ళిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలనేసి. అసలు ఓటింగ్ ఎందుకు పెట్టినారు? టాస్క్లు ఆడితే సుమన్ ఎలిమినేట్ అయిపోతాడని చెప్పేసి తెలుసు. తెలిసిన తర్వాత శ్రీజాకి అందరితో అక్కడ నిఖిల్తో గొడవైంది, దువ్వాడ జగన్నాథంతో గొడవైంది, ఫస్ట్ రమ్యమోక్షతో గొడవైంది, వాళ్ళ ముగ్గురుతో గొడవైంది. కాబట్టి వాళ్ళ ముగ్గురు ఓట్లు శ్రీజాకే కట్ చేస్తాయి అని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు. తెలిసి శ్రీజాని ఎలిమినేట్ చేయాలనేసి ప్రాపర్ ప్లాన్, ఇది పక్కా ప్రాపర్ ప్లాన్. ఇంకొక పాయింట్ ఏంటంటే శ్రీజ ఎలిమినేషన్లో, ఈరోజు శ్రీజ ఎలిమినేట్ అయ్యే దాంట్లో బిగ్ బాస్ ఎంత తప్పు ఉందో, నాగమావద్ ఎంత తప్పు ఉందో, వైల్డ్ కార్డ్స్ ఎంత తప్పు ఉందో, మిగిలిన హౌస్ మేట్స్ అందరిది కూడా అంతే తప్పు ఉంది. ఎందుకంటే ఆ రోజు భరణి దిగలేదు, డెమాన్ పవన్ కిందికి ఫస్ట్ డెమాన్ పవన్ కిందికి దిగల, బెడ్ టాస్క్ నుంచి వస్తున్నా. సో శ్రీజ ఎలిమినేషన్ చాలా అన్యాయం జరగాలి, చాలా అన్యాయం జరిగింది అనే ఒక పాయింట్లో వీళ్ళందరి చేతులు ఉన్నాయి. బెడ్ టాస్క్లో ఫస్ట్ డెమాన్ పవన్ కాల్ కింద పెట్టలే, భరణి కింద పెట్టినాడు. కానీ ఫ్లోరా రాము కలిసి ఏం చేస్తున్నారు? ఫస్ట్ డెమాన్ పవనే కిందికి దిగాడు, భరణి అన్న సేవ్ చేసేసి పైన ఉంటాము అని చెప్పేసి అన్నారు. అక్కడ సంచాలక్గా ఫ్లోరా తప్పుంది, 100% తప్పుంది ఫ్లోరాది. సో ఆ టాస్క్లో భరణి ఉన్నాడు కాబట్టి రాంగ్గా భరణి దిగేసి ఉండాలి. భరణి కూడా నిన్ననే ఒప్పుకున్నాడు, నేను నీతిగా లేను సార్, నేను ఒప్పుకుంటాను సార్, నా తప్పే. అక్కడ ఉంటే శ్రీజ ఏమన్నా తనుజాని కింద తోసేస్తుందేమో అని చెప్పేసి నేను అక్కడ పెట్టాను అని చెప్పేసి, ఫ్లోరా కూడా డెమాన్ పవన్ ఉంటే అందరినీ కింద తోసేస్తాడేమో అని చెప్పేసి మేము డెమాన్ పవన్ ఎలిమినేట్ చేసామని చెప్పి ఇద్దరు అన్యాయం చేశారు. అక్కడ కానీ శ్రీజ పైనే ఉంటే మేబీ శ్రీజకి ఇమ్యూనిటీ వచ్చేదేమో. అదైపోయిందా? నెక్స్ట్ ప్రతి టాస్క్లో ఇప్పుడు ఫ్లోరా వచ్చేసి ఆ బొక్కలోంచి దూరే టాస్క్ కూడా, కలర్ బొక్కలోంచి దూరేది, దాంట్లో కూడా కళ్యాణ్ ఫస్ట్ బయటకు వచ్చాడా, శ్రీజ ఫస్ట్ బయటకు వచ్చిందా అంటే శ్రీజానే ఫస్ట్ బయటకు వచ్చిందని చెప్పేసి అక్కడ కూడా వీళ్ళ డెసిషన్ తప్పు అని చెప్పేసి, వీళ్ళు రాంగ్గా సంచాలక డెసిషన్స్ తీసుకున్నారని చెప్పేసి అక్కడ కూడా బిగ్ బాస్ ఈ వీడియో వేసి చూపించినాడు. వీడియో వేసి చూపించిన తర్వాత అయినా అన్యాయం జరిగింది అనే ఒక పాయింట్లో శ్రీజాకి అన్యాయం జరిగిందని చెప్పేసి మీరు డేంజర్ జోన్, సేఫ్ జోన్ అనేది క్యాన్సిల్ చేసేసి
ఆ ప్రాసెసే క్యాన్సిల్ చేసి లేదంటే మార్చి ఉండొచ్చు కదా, ఎందుకంటే సంచాలకుల వల్ల అన్యాయం జరిగింది, అక్కడ సంచాలకుల వల్ల అన్యాయం జరిగింది. సరే పోనీ సంచాలకుల వల్ల అన్యాయం జరిగిందంటే ఈ రోజు బిగ్ బాసే అన్యాయం చేస్తున్నాడు. ఫస్ట్ ఏమో సంజన వచ్చి అంత వేలాడిపోతా ఉంటే కూడా ఆ స్టిక్కర్ అతికిచ్చిన తర్వాత పర్లేదు ఇంటర్లింక్డ్ ఉండొచ్చు, బోర్డు మీద ఉండేది కన్సిడర్ చేయాలి అని చెప్పేసి ఆ పాయింట్ ఎత్తినారు. దాని తర్వాత డెమాన్ పవన్ బజర్ తర్వాత రింగ్ వేస్తే కూడా దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. స్లో మోషన్ పెట్టుకొని చూడండి మీకే అర్థమవుతుంది. సరే బజర్ తర్వాత కూడా వేయలేదబ్బా రింగ్. ఫస్ట్ పెట్టిన రూల్ ఏంటి, బజర్ టైంకి బోర్డు మీద ఎన్ని ఉంటాయి రింగ్స్ అని చెప్పేసి. బజర్ టైంకి శ్రీజాతి 2 ఉన్నాయి, డెమాన్ పవన్ 1 ఉంది. బజర్ తర్వాత ఇంకొక రింగ్ పడింది. ఏ పాయింట్ కన్సిడర్ చేసినా కూడా అన్యాయం జరిగింది. అండ్ లాస్ట్లో సుమన్ శెట్టి టాస్క్లు ఆడితే ఓడిపోతాడు అని తెలిసి శ్రీజాకి సుమన్ శెట్టికి టాస్క్ పెట్టకుండా ఏకాభిప్రాయం టాస్క్ పెట్టినారు. అందరు కలిసి ఏకాభిప్రాయం చేసుకొని ఒకరిని తీసేయండి అనేసి అంటే ఇంకా అందరికీ ఆల్రెడీ గొడవలు అయినాయి, లోపలికి ఎంటర్ అయిన వెంటనే గొడవలు అయినా ఇంకా తీసేస్తారు. ఆయేషా వచ్చి శ్రీజాని తీసేసింది. సుమన్కి పొటెన్షియల్ ఉంది అనింది. ఎక్కడ సుమన్కి పొటెన్షియల్ చూసిందో నాకు అర్థం కాలేదు. శ్రీజా కంటే ఎక్కువ ఆయేషా. దాని తర్వాత సాయి వచ్చి శ్రీజా గేమ్ చాలా బాగా ట్రై చేసింది అని చెప్పేసి, టాస్క్ చాలా పుల్ ఆఫ్ చేసింది అని చెప్పేసి సుమన్ శెట్టికి తీసేస్తున్నాడు. మాధురి వచ్చి శ్రీజా తీసేసింది, అన్నింటిలో ఇంటర్ఫియర్ అవుతుంది. అప్పుడే కూడా ఆ కెప్టెన్సీ టాస్క్లో మేము ఆ అబ్బాయి మాట్లాడుకుంటాడు కదా కళ్యాణ్, ఈ పిల్ల ఎందుకు మధ్యలో వచ్చి ఇంటర్ఫియర్ అవ్వాలి అని చెప్పి ఒక పాయింట్లో ఆ పిల్లని తీసేసింది. గౌరవ్ వచ్చి సుమన్ని తీసేస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళిద్దరికి మాత్రమే ఇక్కడ గొడవలు లేవు. శ్రీజాకి గౌరవ్కి సాయికి వీళ్ళిద్దరికి మాత్రమే శ్రీజాతో గొడవలు లేవు కాబట్టి వాళ్ళిద్దరు న్యాయంగా అన్నారనిపించింది. గౌరవ్ సుమని తీసేస్తున్నాడు, శ్రీజా హార్డ్ వర్క్ చేసింది గేమ్ ఆడడానికి అని చెప్పేసి అన్నాడు. నిఖిల్ వచ్చి శ్రీజాని తీసేస్తున్నాడు, చాలా సెన్సిటివ్ ఉంది, ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయలేకపోతుంది అని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ ఆ కెప్టెన్సీ బ్యాండ్ కూడా ఉంది. రమ్య వచ్చి శ్రీజాని తీసేసింది, గేమ్స్ బాగా ఆడుతుంది కానీ మాట్లాడే విధానంలో సుమన్ అన్న బెటర్ అనిపిస్తాడు అని చెప్పేసి అనింది. ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే వీళ్ళెవ్వరు గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీయలే శ్రీజాని. వీళ్ళందరూ వాళ్ళ పర్సనల్ గ్రడ్జెస్, వాళ్ళు ఇప్పటివరకు బిగ్ బాస్ని చూసొచ్చి అక్కడ హౌస్లో వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల శ్రీజాని తీసేస్తున్నారు. శ్రీజ మేబీ ఇట్లాంటివన్నీ ఆ పిల్ల నామినేషన్స్లో పెట్టి అప్పుడు జనాలు ఓట్లు రాకుండా బయటికి పంపించేస్తుంటే ఓకే. వాళ్ళ పర్సనల్ గ్రడ్జెస్తో రావాల్సిందేంటి నామినేషన్స్. కానీ ఇక్కడ పర్సనల్ గ్రడ్జెస్తో డైరెక్ట్గా ఎలిమినేట్ చేస్తున్నారు శ్రీజాని, విచ్ ఇస్ టోటలీ బ్యాడ్. అండ్ మొత్తం కంప్లీట్గా ఒక కుట్ర పన్నాగమా ఏదో మొత్తం ఒక కుట్రలాగా అనిపిస్తుంది. ఒక బ్యాడ్ ప్లాన్, ఒక ప్రాపర్ స్కెచ్ చేసి శ్రీజాని బయటికి పంపించేసినట్టు నాకైతే అనిపించింది. బిగ్ బాస్కి సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోవాలనుకున్నాడు, కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చి శ్రీజాని తీస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు బిగ్ బాస్ అనేసి చాలా మంది అనుకుంటున్నారు. సుమన్ శెట్టిని తీసేయాలి అనే పాయింట్లో నిజంగానే బిగ్ బాస్ ఉంటే లాస్ట్లో శ్రీజాకి సుమన్ శెట్టికి ఒక తెలివైన గేమ్ ఏదైనా పజిల్ పెట్టుంటే శ్రీజా గెలిచేసి ఉండేది, సుమన్ శెట్టి ఓడిపోయి ఉంటారు కదా. ఎందుకు పెట్టలేదు? బికాస్ దే వాంటెడ్ శ్రీజా టు గెట్ ఎలిమినేటెడ్, టీఆర్పీ రావాలి, సెన్సేషన్ అవ్వాలి, గ్రాండ్ లాంచ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, అందుకని శ్రీజాని తీస్తున్నారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ సెన్సేషనల్ ఎపిసోడ్, బట్ దిస్ ఈస్ అన్ అట్టర్ ఫ్లాప్ ఎపిసోడ్. గ్రాండ్ లాంచ్ లాగా లేదు, ఇది ఆర్డినరీ లాంచ్ లాగా ఉంది. బ్లాక్ మార్క్ బిగ్ బాస్ మీద. యూజువల్లీ దేశ భాషలందు తెలుగు లెస్స అనేసి అంటారు. తెలుగు బిగ్ బాస్ని చూసి వేరే బిగ్ బాస్ వాళ్ళు మన స్ట్రాటజీలు, మన ప్లాన్లు, మనం పెట్టే గేమ్లు ఫాలో అవ్వాలి, కానీ హిందీ బిగ్ బాస్ని చూసి దాన్ని తీసుకొచ్చి మనం తెలుగు బిగ్ బాస్లో ఇంప్లిమెంట్ చేసేది ఏందో నాకు అర్థం కాలేదు. మన తెలుగు బిగ్ బాస్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉంది, ఎంత రేంజ్ ఉంది, అన్నిటికంటే ఇప్పుడు ఇండియాలోనే టాప్ 1 స్టార్మా టీఆర్పీ ఉంది, ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ వల్ల. ఇప్పుడు కన్నడలో అవుతుంది బిగ్ బాస్, తమిళ్లో అవుతుంది, బట్ మనకి ఇండియా వైడ్లో తెలుగు బిగ్ బాస్ ఎందుకు వచ్చిందంటే తెలుగు బిగ్ బాస్కి అంత ఉంది. తెలుగు బిగ్ బాస్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ తెలుగు బిగ్ బాస్. తెలుగు బిగ్ బాస్లో ఏంటంటే మనం సాంప్రదాయాలకు ఎక్కువ గౌరవం ఇస్తూ ఉంటాం, వేరే వాళ్ళ పండగలు కూడా ఎక్కువ గౌరవం ఇస్తూ ఉంటాం. మా సీజన్లో మెరీనా అండ్ రోహిత్ ఉండేటప్పుడు అది పెట్టారు, దాన్ని ఏమంటారు కూడా నాకు తెలియదు. అదే అట్లా చంద్రుని చూసి హస్బెండ్ని చూసేది, వాళ్ళకి కావాల్సిన రెడ్ శారీ కట్టుకొని, దాన్ని ఏదో అంటారబ్బా కర్వా చౌత్ చేసాము, వేరే వాళ్ళ పండగలు చేసాము. ఎన్ని జరుగుతూ ఉంటాయి తెలుగు బిగ్ బాస్లో రిలేషన్స్ తెలుసుకోవచ్చు, ఏ టైంలో ఎవరి సమయస్ఫూర్తి ఎట్లుంటుంది అనేసి తెలుసుకోవచ్చు, ఎవరి బ్రెయిన్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది అనేసి తెలుసుకోవచ్చు, గేమ్స్ ఎట్లా ఆడతారనేసి తెలుసుకోవచ్చు. సో ప్రతి పాయింట్లో ఈ తెలుగు బిగ్ బాస్ ఇస్ సో బ్యూటిఫుల్లీ డిజైన్డ్ ఎవ్రీవే. బట్ ఈసారి ఇది మాత్రం నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. కళ్ళ ముందు కనిపించేస్తుంది అన్ఫేర్ అని చెప్పేసి. అంత అన్ఫేర్గా చేస్తే రేపు పొద్దున జనాలందరూ మేము ఓట్లేసే వాళ్ళము పెరికేదానికి వేసినామో ఓట్లు అని చెప్పేసి జనాల మైండ్లో రాదా? జనాలు ఆలోచించరా? పెరిగేదానికి ఓట్లు వేస్తున్నాం అని చెప్పేసి. టాప్ 1లో ఉంది శ్రీజ ఓటింగ్లో, ఎట్లా పంపించేస్తారు? నేను వినిన అప్డేట్ ఏంటంటే మళ్ళీ శ్రీజాకి రీఎంట్రీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని విన్నా, కానీ అది ఏ వీక్లో ఉంటుంది ఏంటి అని చెప్పేసి అప్డేట్ రాలేదు. జనాలందరూ ఫుల్ తిరగబడిపోతున్నారు అనే ఒక పాయింట్లో శ్రీజాకి ఖచ్చితంగా రీఎంట్రీ ఉంటుంది అనే ఒక పాయింట్ అయితే ఉంది.
సో నిజంగానే మీకు శ్రీజ రీఎంట్రీ కావాలంటే కింద కమెంట్స్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. నా వీడియోలు ఎట్టైనా బిగ్ బాస్ వాళ్ళు చూస్తారు, ఇంత తిరితే ఎందుకు చూడరు, తిట్టేసి నన్ను గుద్దేస్తారేమో ఎప్పుడైనా అన్నపూర్ణ స్టూడియోస్ పోతే. ఏమనుకోవద్దండి బిగ్ బాస్ టీమ్ స్టార్ మా వాళ్ళు. నాకు ఈరోజు కోపం వచ్చింది మావా, ఏమనుకోబాక. సో అందరికి సారీ ఈరోజు చెప్పేస్తున్నాను. సో నాకు నిజంగానే కంపడం వచ్చింది ఆ వైల్డ్ కార్డ్లో ఎంటర్ అయిన ఆడపిల్లకాయల్ని చూస్తూ ఉంటే దిగ్గు పెట్టాలనిపిస్తుంది. ఎంత ఓవర్ యాక్షన్. అవమానించడం బిగ్ బాస్ కాదు, అది వాళ్ళు తెలుసుకోవాలేమో. అవమానించడమే బిగ్ బాస్ అనుకుంటున్నారు. గట్టిగా మాట్లాడడము, కొవ్వుగా మాట్లాడడము, పొగరుగా మాట్లాడడం, బలుపుతో మాట్లాడడమే బిగ్ బాస్ అనుకుంటున్నారేమో. దట్ ఈస్ నాట్ బిగ్ బాస్, దట్ ఈస్ నాట్ యువర్ పర్సనాలిటీ, ఇట్స్ యువర్ పర్సనాలిటీ టెస్ట్. నాకైతే అస్సలు నచ్చలేదబ్బా, అసలు ఒళ్ళు మండుతూ ఉంది. తర్వాత కళ్యాణ్ ఏడ్చేటప్పుడు ఏమిరా కళ్యాణ్ నీళ్ళు రాకుండా ఏడుస్తున్నాడు అనేసి అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ బాధగా ఉంటుంది. బట్ శ్రీజ యు ఆర్ ఎలిమినేటెడ్ అంటే అందరూ ఏమనుకుంటారంటే మేబీ సీక్రెట్ రూమ్ ఉందేమో, మేబీ సీక్రెట్ రూమ్లో ఉందేమో శ్రీజ, మేబీ బయట వరకు వెళ్ళి మళ్ళీ లోపలికి రీఎంట్రీ చేస్తారేమో, మేబీ వచ్చేస్తుందేమో, మేబీ ఇది ఒక స్కిట్ ఏమో, జస్ట్ ఊరికే వైల్డ్ కార్డ్స్ ఏంటి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ చేసేదని ఒక పాయింట్లో హెల్యూసినేషన్లో ఉంటారేమో. ఎందుకంటే బిగ్ బాస్ హిస్టరీలో అట్లా జరుగుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, శ్రీజ వెళ్ళిపోతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ శ్రీజ వెళ్ళిపోతుంది అనేసి అంటే అంత సీన్ లేదులే, ఆ పిల్ల అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్, అంత కంటెంట్ ఇస్తుంది, ఆ పిల్లని పంపించరు అనే పాయింట్లో ఉంటారు. బట్ మొత్తం అందరు అనుకునింది మస్సీ అయిపోయేసి శ్రీజ ఈజ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్. మేబీ సీక్రెట్ రూమ్ అని చెప్పేసి ఏమన్నా కళ్యాణ్కి అంత ఏడుపు రాలేదేమో. అక్కడ ఎవరు ఏడవలేదు. బయటికి వెళ్ళి స్టేజ్ మీద బోర్డ్స్ పెట్టేటప్పుడు అప్పుడు ఏడ్చాడు కళ్యాణ్, బాధ అనిపించింది. ఫ్రెండ్ ఎవరంటే డెమోన్, ఎనిమి భరణి, ట్రస్ట్ ఎవరంటే కళ్యాణ్ గుడ్డిగా నమ్మేస్తాను సార్ కళ్ళు మూసుకొని అనేసి అనింది. రియల్ ఎవరంటే సంజన, వీక్ ఎవరంటే సుమన్ శెట్టి, ఫేక్ ఎవరంటే దివ్య, స్ట్రాంగ్ ఎవరంటే ఇమ్ము, తనుజ, రాము, రితు, ముగ్గురు గుడ్డు, అందరు గుడ్డు అనేసి పెట్టింది. అది నాకైతే మొత్తం అసలు చూడండి ఈరోజు వైరల్ అవుతుంది. డెమోన్ పవన్ బజర్ తర్వాతే రింగ్ వేసింది, మొత్తం వైరల్ అవుతుంది ఈరోజు వీడియోలు. అండ్ ఆల్సో గైజ్ మీకు ఒక చెప్తున్నా, ఈ వీడియోలో ఒకవేళ యూట్యూబ్లో ఇంత పెద్ద వీడియో ఎవరు చూడకపోయినా కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఏదైనా పాయింట్స్ ఉంటే, వాళ్ళకి నేను ఫేవర్గా చెప్పిన పాయింట్స్ ఏదైనా ఉంటే దాన్ని మీరు రీల్స్గా కట్ చేసుకొని పెట్టుకున్నారనుకో, ఆబ్వియస్లీ బిగ్ బాస్ టైంలో మీ పేజెస్కి ఎక్కువ రీచ్ ఉంటుంది, వీడియోస్కి ఎక్కువ రీచ్ ఉంటుంది, జనాలకి ఆ పాయింట్ కూడా కన్వే అవుతుంది. ఎందుకంటే మీరు జస్ట్ టైప్ చేసి పెట్టేసి స్టోరీలో పెడితే జనాలు ఎవరు చూడరు. ఇట్లా వీడియోలు చేసింది పెట్టినారనుకో కట్ చేసుకొని బిట్స్గా, అప్పుడు ఓకే అవును షీ హ్యాస్ అ పాయింట్, షీ టోల్డ్ అ పాయింట్ అని చెప్పేసి అందరికీ అనిపిస్తుంది. సో ఆ పాయింట్లో నాకు ఈరోజు శ్రీజ ఎలిమినేషన్ చాలా అన్ఫేర్ అనిపించింది. మొన్న ఇదే శ్రీజని బయటికి పంపించేసినప్పుడు మొన్న సంజనాన్ని కూడా బయటికి పంపించేసి ఉండొచ్చు కదా. ఒకరోజు సీక్రెట్ రూమ్లో పెట్టేది ఎందుకు, వీకెండ్ వరకు తెచ్చుకునేది ఎందుకు, మళ్ళీ వచ్చిన తర్వాత అందరూ సాక్రిఫైజులు చేయాలని చెప్పేది ఎందుకు. అందరూ సాక్రిఫైజులు చేస్తున్నారు కాబట్టి ఒక సాక్రిఫైస్ ఒకరు చేయనంటే మళ్ళీ ఇంకొకటి ఛాన్స్ మీరు లోపల పంపించాలి అనుకున్నప్పుడు 5 కాకపోతే 10 సాక్రిఫైజులు తీసుకొస్తారు, ఇది చేయండి అది చేయండి అని. లాస్ట్కి ఇంట్లో చక్కెర సాక్రిఫైస్ చేయండి అని చెప్పేసి అంటుంటారు. ఇంట్లో అందరు కలిసి చక్కెర సాక్రిఫైస్ చేస్తున్నట్టే హౌస్లోకి సంజన వస్తుందంటే చక్కెర ఏముంది, వారం రోజులు సాక్రిఫైస్ చేస్తారు ఎవరైనా, అందుకని సాక్రిఫైస్ చేసి ఉంటారు. అట్లా సంచలన లోపల పంపించేస్తుంటారు. సో మీకు కావాల్సిన వాళ్ళు హౌస్లో ఉండాలి, వద్దన్న వాళ్ళు బయట వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు ఈ అగ్ని పరీక్షలు ఎందుకు, ఈ కామనర్స్ ఎందుకు, ఈ టాస్క్లు ఎందుకు, ఈ బోర్డు ఎందుకు, జనాలు ఓటింగ్ ఎందుకు, పెరికేదానిక ఒళ్ళు మండుతుంది నాకైతే. నిజంగా భలే మండిపోతుంది ఈరోజు. కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్టార్మ్ కాదు, ఫైర్ పెట్టడానికి వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఫైర్ పెట్టినారు కంటెస్టెంట్స్. మగపిల్లకాయలు మంచిగా ఉన్నారబ్బా. ఆ నిఖిల్ నాయర్, ఈ గౌతమ్ కృష్ణ ఎందుకు వచ్చాడు, గౌరవ్ గుప్తా, తర్వాత ఇంకో పిల్లోడు ఎవరు, సాయి. అందరికంటే సాయి బాగా నచ్చినాడు. ఉండే 6 వైల్డ్ కార్డ్స్లో నాకు సాయి అయితే బాగా నచ్చినాడు ఈరోజు తను బిహేవ్ చేసిన ప్రకారం. బట్ ఫస్ట్ డే కాబట్టి వీ కాంట్ డిసైడ్ ఆన్ వన్ థింగ్. ఫస్ట్ డే కాబట్టి వీ కాంట్ జడ్జ్ అ బుక్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే. మేబీ ఈక్వేషన్స్ మారే కొద్దీ, రిలేషన్స్ పెరిగే కొద్దీ, హౌస్ సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్స్ వెయిట్ ఫర్ దాట్. లైవ్ జరుగుతుంది ఆల్రెడీ, అందరూ ఏదో ఎస్టిమేషన్ చేసుకుంటున్నారు. ఆ టాస్క్ బీకస్ టాస్క్ది ఎస్టిమేషన్ చేసుకుంటున్నారు. అది నా రివ్యూ. అయితే మీకేమనిపించింది నా రివ్యూ? ప్రాపర్గా అనిపించిందా? మీకు కూడా సేమ్ ఇంతే మండిందా, రగులుతోంది, మొగలి పొద అయిందా? ఈ వీడియోకి లైక్ చేయండి, కమెంట్స్ కూడా చేయండి. అండ్ ఈ మధ్య నేను ఎందుకు తెలుసా ఎన్ని వీడియోస్ చేస్తున్నాను, బికాస్ మీరందరూ సపోర్ట్ ఇస్తున్నారు, నాకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ లైక్స్ వస్తున్నాయి, ఎక్కువ కమెంట్స్ వస్తున్నాయి, కాబట్టి నాకు చేయబుద్ధి అవుతుంది. సో ఇట్లే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తుంటే నేను ఇంకా మీకోసం చాలా వీడియోస్ చేసి చాలా ఎంటర్టైన్ చేస్తాను. బికాస్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్. అందరూ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ కూడా ఇవ్వండి. అందరూ సపోర్ట్ మళ్ళీ ఇంకో వీడియో తెలుసు. తర్వాత తెలిసి అందరూ సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ, హ్యాపీ సండే.